హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను సాంబార్ మునక్కాడల సాంబార్ చూపిస్తున్నానండి. పెసరపప్పు కందిపప్పు రెండు కలిపి. కందిపప్పు అనేది కొంచెం మనకు ఆయాసంగా అవుతుందండి, గ్యాస్ ప్రాబ్లం అనేది వస్తుంది కాబట్టి కొంచెం దాన్ని ఫ్రై చేసుకొని పెట్టుకోవాలండి. అప్పుడు మనకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అయితే పప్పును ఉడికేపెట్టేటప్పుడు కొన్ని పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, మెంతి పొడి, జీలకర్ర పొడి వేసేసి కొంచెం పసుపు యాడ్ చేసి పప్పు ఉడికించి పెట్టుకోవాలండి. తర్వాత పోపు తీసుకొని అందులో కొన్ని ఇంకా పైనుంచి పచ్చిమిర్చీలు, మునక్కాడలు నా నూనెలో కొంచెం ఫ్రై చేశాక వాటర్ పోసేసి చక్కగా అవి మునక్కాడలు అనేవి మెత్తగా వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మునక్కాడలకి పైన తొక్క తీసేయాలండి. అలాగే నేను ఈరోజు బీరకాయ కర్రీ చేస్తున్నాను, అది కూడా మీకు ఇందులోనే చూపించేస్తున్నాను. బీరకాయ కర్రీలో కూడా కొంచెం పాలు వేసి కొంచెం షుగర్ యాడ్ చేసి మసాలాలు మంచిగా వేసి వండుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుందండి. చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది. నేను ఇది కూడా మళ్ళీ మీకు ఒకసారి చూపిస్తాను. అలాగే ఈ మునక్కాడలు అనేవి ఉడికిన తర్వాత కొంచెం మనము అందులోకి సాంబార్ మసాలా, అలాగే కారం ఎవరి ఇష్టానుసారం వాళ్ళు సాంబార్ మసాలా కారం అనేది యాడ్ చేసుకోవాలండి. అలాగే సాల్ట్ ఎవరు ఎంత తింటారో దాన్ని కొలతలను బట్టి సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. అలాగే నేను చింతపండు లేకుండా ఈరోజు మునక్కాడల సాంబార్ చేస్తున్నానండి. చింతపండు బదులుగా మనం కొంచెం టమాటా యాడ్ చేసుకోవచ్చు. నేను టమాటా యాడ్ చేయలేదు, ఇందులో నిమ్మరసం వేసానండి. చింతపండు వలన చాలామందికి చింతపండు డాక్టర్స్ తినొద్దని కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఈ మునక్కాడల సాంబార్ని చక్కగా నిమ్మకాయలు అనేవి యాడ్ చేసి చేసుకోవచ్చు. టేస్ట్ అనేది కూడా చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. సేమ్ చింతపండుతో చేసుకున్న విధంగానే ఉంటుంది. అందులోకి నేను 2 నింబూస్ యాడ్ చేశాను, పెద్దవి అయితే 1 అయితే సరిపోతుందండి. పెసరపప్పు కందిపప్పు యాడ్ చేయడం వల్ల మనకి పల్చగా కాకుండా చిక్కగా మంచిగా టేస్టీగా ఉంటుందండి. రెండు కలిపి చేస్తే ఇడ్లీకి అయినా దాన్ని సాంబార్గా వాడుకోవచ్చు, దోశకైనా వాడుకోవచ్చు అండి, చపాతీకైనా పెట్టుకోవచ్చు, రైస్కైనా వాడుకోవచ్చు. చక్కగా ఉంటుందండి, కమ్మగా ఉంటుంది. అందరూ ట్రై చేసి చూస్తారని ఆశిస్తున్నాను. నా ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి మీరు ఎలా చేస్తారో. నేను చింతపండు అనేది యూజ్ చేయకుండా చేశాను. నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.